హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి. ఫ్రెండ్స్, లవ్ బర్డ్స్ అనేది ఏంటంటే ఎగ్స్ అనేది హ్యాచ్ చేసిన తర్వాత కుండలో పిల్లలు అయితే ఉంటాయి కదండి. ఆ పిల్ల అనేది మనకు అనేది నెల రోజుకి అనేది బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు చూసిన కర్రలు అనేది ఈ కర్రల మీద అనేది కూర్చుంటూ ఉంటాయి. ఇప్పుడు 5 పిల్లలు చేస్తే 5 పిల్లలు వస్తాయి, 6 పిల్లలు చేస్తే 6 పిల్లలు బయటకు అనేది వస్తాయండి. ఈ పిల్లలు అనేది చాలామంది అడుగుతున్నారు, మేల్ ఫీమేల్ అనేది ఎప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు అంటే. ఇప్పుడు మాలో బీడర్స్ అనుకోండి, ఇప్పుడు బీడర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే 1 మంత్లోనే అట్లా అనేది మేల్ ఫీమేల్ అనేది ఐడెంటిఫై చేసేస్తారండి. ఎందుకంటే మేల్ ఫీమేల్ ఐడెంటిఫై చేసుకొని మేల్ సపరేట్గా ఫీమేల్ సపరేట్గా వేసుకుంటూ ఉంటారు. ఫ్యూచర్లో అనేది ఏంటంటే అట్లా అనేది బీడింగ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేసుకుంటారు. కొంతమంది అయితే సేలింగ్ అయితే వదిలేస్తారు ఏ వేరు చేయకుండా. కానీ మేల్ ఫీమేల్ పక్కగా ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు ఇళ్ళల్లో పెంచుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అనేది ఒక పర్సనల్ అనేది మేల్ ఫీమేల్ని ఐడెంటిఫై చేయడం అయితే అవ్వదండి. ఎందుకంటే ఈ ఏంటంటే మెయిన్గా మేల్ ఫీమేల్కి అనేది ఇప్పుడు సాధారణ మీరు చూస్తే మేల్కి అనేది బ్లూ ముక్కు ఉంటుందని చెప్తాం మామూలుగా అనేది. ఫీమేల్కి అనేది ఏంటంటే వైట్ ముక్కు ఉంటుందని చెప్తాం. కానీ పిల్లలకి అనేది ఏంటంటే ముక్కు అనేది వైట్ నెక్స్ట్ బ్లూ కలర్ అనేది ఉండదండి. చిన్నప్పుడు అనేది వీటికి అనేది 1 మంత్ నుంచి అని చెప్తున్నాను మీకు అనేది. వీటికి అనేది డార్క్ బ్లూ రావాలన్నా సరే, మీకు డార్క్ వైట్ రావాలన్నా సరే, ఒక మేల్కి ఒక ఫీమేల్కి అనేది వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళకి అనేది డార్క్ అనేది వస్తూ ఉంటుందండి. ఆ కలర్ అనేది డార్క్ కలర్ చూసి మనం అనేది ఇది పక్క మేల్ ఇది పక్క ఫీమేల్ అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. అది 6 మంత్ దాటిన తర్వాత అనేది ఈ డార్క్ అనేది వస్తుంది. లేదు భయ్య మాకు పక్కగా మేల్ ఫీమేల్ కంపల్సరీ పర్సనల్ అంటే మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తున్నారో మాకు కూడా ఐడెంటిఫై చేయాలంటే మాత్రం మీకు అనేది పిక్స్ చూపిస్తాను చూడండి ఒకసారి అనేది. ఇది మేల్ ఫిక్స్ అండి. చూసాను చిన్నప్పుడు మేల్స్ అనేది ఎలా ఉంటాయో ముక్కు అనేది మీకు బడ్జెట్స్లో మెయిన్గా అనేది ఏంటంటే ముక్కు బట్టే ఇది మేల్ ఫీమేల్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చండి. కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఒక్కోసారి మేల్ తెచ్చుకునే బదులు ఫీమేల్ తెచ్చేసుకుంటూ ఉంటాం. మెయిన్ దానికి కారణం ఏంటంటే ఈ ముక్కులండి. ఈ ముక్కులు ఏంటంటే చూస్తున్నారు కదండి కలర్ అనేది. ఈ కలర్ అనేది ఏంటంటే మనకు అనేది డిఫరెంట్గా ఇదే కలర్స్ అనేది చిన్నప్పటి నుంచి పెద్ద ఇదే కలర్స్ ఉంటాయండి ముక్కులు అనేది. మీ దగ్గర ఏ కలర్లో అయితే ముక్కు ఉందో చూసుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదండి పిక్లు అనేది పిక్ చూస్తున్నారు కదండి. ఈ ఫోటోలో ఉన్న ముక్కు అనేది మీ దగ్గర లవ్ బర్డ్స్లో ఉంటే మాత్రం డిఫరెంట్గా అనేది అది మేల్ అయితే అయ్యి ఉంటుందండి. బాగా చూడండి ఈ 4 పిక్స్ చూస్తున్నారు కదా. 4 పిక్స్లు అనేది ఏ పిక్ అన్నా సరే ఏ ఫోటో అన్నా సరే కలర్ అనేది ముక్కు కలర్ అనేది మీ దగ్గర ఉన్నదంటే అది డిఫరెంట్గా మేలే. నెక్స్ట్ మీకు ఇంకో ఫోటో కూడా వేసి చూపిస్తాను చూడండి. ఈ ఫోటోలో చూస్తున్నారు కదండి. ఈ ఫోటోలో ఏ ముక్కు అన్నా సరే మీ దగ్గర ఉంటే డిఫరెంట్గా అనేది అది ఫీమేల్ అయ్యి ఉంటుందండి. మీకు ఐడెంటిఫై అయింది అనుకుంటున్నాను మ్యాక్సిమం అనేది. నేనేం చెప్తానంటే మనకు అనేది మేల్ ఫీమేల్ ఒకవేళ ఐడెంటిఫై అయినా సరే ఇక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. చాలామంది అంటూ ఉంటారు భయ్యా మా దగ్గర మేల్ ఫీమేల్ వచ్చే నేను కూడా బీడింగ్ చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా ఒక కొండల నుంచి వచ్చిన పిల్లలతో అనేది మళ్ళీ మనం బీడింగ్ చేయడానికి అయితే పని చేయదు, అలా చేయకూడదు కూడా మనం అనేది. ఇది తెలియక చాలామంది ఏంటంటే మా దగ్గర మేల్ ఫీమేల్ పుట్టేసే భయ్యా మేమే బీడింగ్ చేసేసుకుంటాం వేరే షాప్కి వెళ్ళి కొనుక్కోవడం ఎందుకు అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా ఒక కొండల నుంచి వచ్చిన ఒక మేల్ ఫీమేల్ అనేది ఎప్పుడు బీడింగ్ చేయకూడదు. అలా బీడింగ్ చేస్తే అనేది వీటికి అనేది ఏంటంటే వాటికి వచ్చే పిల్లలకి అనేది ఎగ్స్ కానీ ఒకవేళ ఎగ్స్ చాలామంది అంటూ ఉంటారు. మెయిన్గా నేను ఈ వీడియోస్ చాలా వీడియోస్లో చెప్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. మెయిన్గా అంటూ ఉంటారు కదా చాలామంది మా దగ్గర గుడ్లు అని పెడతాం గుడ్లు పిల్లలు అవ్వట్లేదు భయ్యా. నెక్స్ట్ వచ్చి గుడ్లు అనేది ఈ మేల్ ఫీమేల్స్ పొడిసేస్తున్నాయి భయ్య అంటూ ఉంటారు కదా. అలాంటివి జరుగుతూ ఉంటే 99% ఏంటంటే మీకు అనేది ఒక్కొక్క కొండల నుంచి వచ్చిన పిల్లలు మాత్రం అలా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక్క కొండల పిల్లలు అంటే ఏంటంటే అన్న చెల్లి అవుతారు లేదా అన్న తమ్ముళ్ళు అవుతారు అలాగ అవుతూ ఉంటారు కదండి. వీటికి అనేది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా తక్కువ ఉంటుంది. అంటే మీట్ అయిన తర్వాత వాటికి వచ్చే ఎగ్స్కి అనేది నేను చెప్పేది మేల్ ఫీమేల్ కాదు, ఆ 2 కలిపి మనం వేస్తాం కదా బీడింగ్ అనేది వేసినట్టు అంటే ఈ పెట్టే ఎగ్స్ అనేది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ 2 కూడా ఒకే జనరేషన్ నుంచి వచ్చినవి కాబట్టి మనం ఎప్పుడు కూడా వేరే వేరే పాట్స్ నుంచే మనం తీసుకోవాలి. ఒక మేల్ ఒక ఫీమేల్ అనేది ఒకే పాట్లను తీసుకొని మనం బీడింగ్ చేస్తే మీకు రాబోయే రోజులు అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను. చాలామంది కూడా అందుకు అడుగుతున్నారు అనుకుంటున్నాను. చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే వాట్సాప్ మెసేజ్ కూడా చేశారు. నేను ఏంటంటే 2-3 ఫోన్ కూడా చేశారు. అందువల్ల అనేది ఈ వీడియో అనేది మీకు వెంటనే చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే భయ్య మా దగ్గర లాడ్స్లో పిల్లలు పెట్టేస్తున్నాయి భయ్య మా దగ్గర అనేది లవ్ బర్డ్స్ అనేవి అంటే ఫస్ట్ ఒక జనరేషన్ పెట్టింది నెక్స్ట్ ఒక జనరేషన్ పెట్టింది ఇంకో జనరేషన్ పెట్టింది భయ్య. ఇంకా ఈ కిసింగ్స్ అయితే అవుతున్నాయి అట్లా ఏంటంటే మనం బీడింగ్ చేయొచ్చు అని చెప్పేసి అందువల్ల ఏది మేల్ ఏది ఫీమేల్ మాకు ఐడెంటిఫై అవ్వట్లేదు మీరు ఒకసారి చెప్పండి వీడియోలో అని చెప్పడంతో ఏంటంటే వీడియో చేయడం జరిగింది. కానీ వాళ్ళకి అనేది వీడియోతో పాటు ఇంకో ఇంప్రెషన్ కూడా ఇచ్చాం. ఏంటంటే ఒక పాట్ నుంచి వచ్చిన ఒక మేల్ ఫీమేల్ అనేది బీడింగ్ అయితే చేయకూడదండి. వేరే మేల్ ఫీమేల్ అయితే బీడింగ్ చేయొచ్చు. ఇది చేయకూడదు ఇంత గట్టిగా నేను చెప్తున్నానంటే ఈ ప్రాబ్లమ్స్ అంటే మన దగ్గర వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ కూడా మీ దగ్గర రాకూడదని ఈ వీడియో చేయడం జరిగింది. అందుకే అన్నిసార్లు చెప్తున్నాను చేయకూడదని.
డెఫినెట్గా చేయకండి. ఒకవేళ మీ దగ్గర 2 పేర్స్ ఉంటే 2 పేర్స్ కూడా 2 పార్ట్స్లో అనేది ఎక్స్పైరీ పిల్లలు చేసామనుకోండి, ఆ మేల్ని ఈ మేల్ని తీసుకొని ఆ ఫీమేల్ ఈ ఫీమేల్ తీసుకొని దాని ఫీమేల్ దీనికి వేసుకోవచ్చు, దీని ఫీమేల్ దానికి వేసుకోవచ్చు. అలా కాకుండా మీరు అనేది ఈ కొండలో వచ్చిన పిల్లలతోనే ఈ కొండలో ఉన్న మేల్ ఫీమేల్తోనే మనం బీడింగ్ చేస్తే మాత్రాన పిల్లలతోని చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అదే ప్రాబ్లమ్స్ అంటే ఏది కాదు, ఎగ్స్ అనేవి హ్యాచ్ అవ్వు, నెక్స్ట్ కొన్ని పాపం కూడా మనకు తగులుతుంది. దయచేసి ఆ పని అయితే చేయకండి. ఒకవేళ మీ దగ్గర ఇంకా జరుగుతుంది అంటే మాత్రాన వెంటనే మార్చుకొని వేరే పార్ట్స్లో ఏమైనా మేల్స్ అనేది పిల్లలు అనేది మేల్స్ అయ్యి ఉంటే ఆ మేల్స్ని తెచ్చుకొని మార్చుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. లేదంటే మీరు బయట షాప్స్లో తీసుకున్నా పర్లేదు. మన దగ్గర పుట్టిన పిల్లలతో అనేది మనం అయితే బీడింగ్ అయితే చేయకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు వివరంగా చెప్తున్నా ఏంటంటే, మీకు అనేది మేల్ ఫీమేల్ ఐడెంటిఫై అయినా సరే 6 మంత్ దాటిన తర్వాత మాత్రమే బీడింగ్ అయితే చేయండి. మీరు అనేది అంటే పర్ఫెక్ట్గా అనేది మీకు ఎగ్స్ అనేది హ్యాచ్ అయ్యి పిల్లలు అయితే వచ్చిన తర్వాత వాటికి మైండ్ మెచ్యూర్ అవుతుంది కాబట్టి పిల్లలు అనేది చక్కగా ఫుడ్ పెట్టి పెంచుతాయి. మీరు అలా కాకుండా 2 మంత్స్కి 3 మంత్స్కి కిస్సింగ్స్ అవుతున్నాయి కదని చెప్పేసి బీడింగ్ పెట్టి పాట్స్ పెట్టేస్తే మాత్రాన ఒకవేళ అన్ఫాస్ట్గా ఏంటంటే ఈ బీడింగ్ అయినా సరే ఎగ్స్ పెట్టి పిల్లలు చేసి అంత గ్యారంటీ అనేది మనకు ఉండదు. ఒకవేళ చేసినా సరే పిల్లలకి అనేది ఫుడ్ తినిపించలేదు. ఎందుకంటే మైండ్ మెచ్యూరిటీ అనేది ఉండదు అట్లకి అనేది. 6 మంత్ దాటిన తర్వాత బీడింగ్ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేసుకోండి ఎవరన్నా సరే. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాండి. మళ్ళీ ఒకసారి మీకు మేల్స్ అనేది ఫొటోస్ వేసి చూపిస్తాను చూడండి. ఎలా ఉంటే మాత్రం డెఫినెట్గా అనేది ఈ ముక్కుతో కానీ మీకు కేజ్లో కానీ ఉంటాయి, అది మాత్రం డెఫినెట్గా మేల్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫీమేల్ ఫోటో వేసి చూపిస్తాను చూడండి. ఎలా ఏ ముక్కుతోనా సరే మీ కేజ్లో అనేది ఉంటాయి బజ్జీ అనేది, అది డెఫినెట్గా ఫీమేల్ అండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు అర్థమైతే డెఫినెట్గా మన ఛానల్ని వీడియోస్ ఉంటాయి కంపల్సరీ చూడండి. మంచి మంచి వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది మనం అనేది. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రాబోయే వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాం, లవ్ బర్డ్స్ సంబంధించిన వీడియోస్ అనేది. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.